హాయ్ అండి. చికెన్ అల్లం వండుకుందామండి. హాఫ్ కేజీ చికెను, ఒక 15 పచ్చిమిరపకాయలని, కొంచెం 2 బగారా ఆకు, ఇది ఓల్ గరం మసాలా, కొన్ని నల్ల మిరియాలు ఎక్కువ వేసినాను. చికెన్ హాఫ్ కేజీ అండి. దీంట్లోనే మనము పచ్చిమిరపకాయలు వేసుకుంటాం, 15 ఉన్నాయి. ఈ గరం మసాలా, ఒక కప్పు ఉల్లిగడ్డ, మనకు దానికి సరిపోయేటంత ఉప్పు, అల్లం కావాల్సింది ఒక కప్పు ఎర్రపప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఒక కప్పు ఉప్మా రవ్వ దొడ్డుదండి, నెయ్యి, జాజికాయ, జాపత్రి, ఇది కొంచెం గరం మసాలా. ఈ పప్పులు చల్లగైనాయండి. దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. వాటర్ వేసుకుంటూ పేస్ట్లా చేసుకుందాం. ఈ పప్పులు పేస్ట్ చేసినండి. దీంట్లో ఆయిల్ వేసిన కొద్దిగా, ఎందుకంటే మనం నెయ్యి ఎక్కువ వేసుకుంటాం, ఆయిల్ కొద్దిగా వేసిన. దీంట్లో ఈ పప్పులు వేసి దీంట్లో కొన్ని నీళ్ళు వేసి ఉడకనిద్దాం మంచిగా. చికెన్ చూద్దామండి. 5 విజిల్ అయింది. మొత్తం ఉడికిపోయింది. దీంట్లో ఇప్పుడు మనము ఈ పప్పులు వండుకున్నది మొత్తం దీంట్లో అట్టేది. ఇప్పుడు ఈ పప్పులు ఉడకబెట్టుకున్నాం కదా, దీన్ని మనం దీంట్లో కలిపి వేసుకున్నాము. చూడండి, అల్లం తయారైంది. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.